హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ డిసెంబర్ నెలలో జమ అయ్యే పెండింగ్ బకాయిల లిస్టు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ చెల్లింపుల ప్రక్రియ ఒక్కసారిగా వేగవంతమైంది. దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి ఖాతాలలో నగదు జమ కావడం ప్రారంభమైనది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షనర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎర్న్డ్ లీవ్స్ ఎన్‌కాష్‌మెంట్ బిల్లులు వరుసగా వారి వారి బ్యాంకులలో అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయి. మరి కాబట్టి పెన్షనర్లు దయచేసి మీ అకౌంట్‌లు ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా అయితే సూచించడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏపీజీఎల్ఐ మరియు ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ బిల్లుల విషయానికొస్తే వీటి చెల్లింపులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సుజావుగా సాగుతూ ఉన్నాయి. గత 2, 3 రోజుల్లోగా ప్రభుత్వం ఈ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ కేటాయించడంతో ప్రాసెసింగ్ మరింత వేగంగా అయితే పుంజుకుంది. ఏపీజీఎల్ఐ పరిధిలో పార్ట్ లోన్స్, లోన్ క్లోజర్స్, మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు సరెండర్ బిల్లులు విరివిరిగా అయితే క్లియర్ అవుతున్నాయి. అలాగే జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ జెడ్పీపీఎఫ్ చెల్లింపులు కూడా జోరుగా సాగుతున్నాయి. జూలై నెలలో సమర్పించినటువంటి ఈపీఎఫ్ పార్ట్ మరియు ఆహ్, జెడ్పీపీఎఫ్ లోన్లు కూడా మంజూరవుతూ ఖాతాలలో అయితే జమ అవుతున్నాయి. మరి ఈ పరిణామాలపై క్షేత్రస్థాయితో సు సంతోష క్షేత్రస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలైతే అందుతున్నాయి. ఉదాహరణకు అమలాపురం ఎస్టీఓ పరిధిలో ఇప్పటికే అనేక మంది ఖాతాల్లో బిల్లుల మొత్తాలు జమయ్యాయి. ఇతర ట్రెజరీ పరిధిలో కూడా ఇదే సానుకూల పరిస్థితి కనిపిస్తోంది. నంద్యాల ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రధానోపాధ్యాయుడు హెచ్ఎం ధృవీకరించిన సమాచారం ప్రకారంగా ఏప్రిల్ 24, 2024న పదవీ విరమణ పొంది వారికి కూడా లీవ్ ఎన్‌కాష్‌మెంట్ బెనిఫిట్స్ అనేవి అందాయి. మొత్తానికి ఇది నిజంగా శుభ పరిణామము. ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను గమనిస్తే పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటిని దశల వారీగా క్లియర్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు అర్థమవుతోంది. నవంబర్ మొదటి వారానికల్లా దాదాపు అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి చేయాలి అనేటటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అయితే మెడికల్ బిల్లులు, డీఏ, డీఆర్ బకాయిలు మరియు సరెండర్ లీవ్ వంటి కొన్ని రకాల బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మరి వీటికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి షెడ్యూల్ ప్రకారంగా వీటిని కూడా విడుదల చేయనుందని సమాచారము. మరి బిల్లులు పడటం ప్రారంభమైన వార్తతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది వారికి నిజమైన దీపావళి కానుక కంటే గొప్పదిగా భావిస్తున్నారు. సంవత్సరాలుగా ఈ బిల్లుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ చెల్లింపులు ఊరటనివ్వడమే కాకుండా ప్రభుత్వంపై నమ్మకాన్ని కూడా పెంచాయి. ఇక తదుపరి అడుగుగా అందరి దృష్టి 12వ పీఆర్సీపై ఉంది. పెండింగ్ బిల్లులు క్లియర్ అయిన వెంటనే పీఆర్సీకి సంబంధించినటువంటి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా అయితే పరిష్కరించుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం త్వరలోనే డీఏలను ప్రకటించడం, పీఆర్సీ కమిటీ నియమించడం లేదా నేరుగా పీఆర్సీని అమలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డీఏ మరియు డీఆర్ బకాయిల ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలోనే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటించి బహుశా జనవరి నుండి చెల్లింపులు ప్రారంభించే అవకాశం అయితే ఉంది. సో, ప్రస్తుతం చిన్న చిన్న మొత్తాలను క్లియర్ చేసి ఆ తర్వాత పెద్ద బకాయిలపైన దృష్టి పెట్టనున్నారు. 2018 నుండి ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ తప్పకుండా క్లియర్ అవుతాయని అందరూ అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. ఈ 5 ఏళ్ల కాలంలో పేరుకుపోయిన బకాయిలన్నీ క్లియర్ అయ్యే దిశగా అడుగులైతే పడుతున్నాయని చెప్పవచ్చు.